అందరికీ నమస్తే. వెల్కమ్ టు జ్యోతి టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్మూరులో అదుపు తప్పి కింద పడ్డ కేటీఆర్. జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలా లేక జైలుకు వెళ్లే ఎమ్మెల్యే కావాలా అంటున్న కేటీఆర్. కామారెడ్డి నుంచి పోటీ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను అంటున్న కేసీఆర్. కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు దేనికి సంకేతం అంటున్న రేవంత్ రెడ్డి. పోచారం ఐటీ కారిడార్లో యువకుడి దారుణ హత్య. స్కూటీపై ప్రయాణించిన ఎమ్మెల్సీ కవిత. చంద్రబాబు కేసుపై సుప్రీంకోర్టు ఆదేశం. సీఎం జగన్కు 20 ప్రశ్నలతో బహిరంగ లేఖ. విశాఖపట్నం విమానాశ్రయం రాత్రిపూట మూసివేత. వైకాపా పార్టీ నుంచి అప్రమత్తంగా ఉండమని చెప్తున్న నారా లోకేష్. మార్కాపురం వైకాపాలో అసమ్మతి. ఇక వివరాల్లోకి వెళ్తే, నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో నిర్వహించిన భారాస నామినేషన్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. భారాస అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. భారాస శ్రేణులు ర్యాలీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి బయలుదేరారు. ప్రచార వాహనంపై కేటీఆర్ ఇతర నేతలు వెళ్తుండగా డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో కేటీఆర్, ఎంపీ సురేష్ రెడ్డి, భారాస అభ్యర్థి జీవన్ రెడ్డి ముందుకు తూలారు. ఈ ఘటనపై కేటీఆర్ స్పందించారు. అదృష్టవశాత్తు నాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. నా ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన చేయవద్దు అని కేటీఆర్ చెప్పారు. భారాస అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి మద్దతుగా కొడంగల్లో నిర్వహించిన భారీ ర్యాలీలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కరెంటు పోయింది. కర్ణాటక రైతులు కొడంగల్ వచ్చి ధర్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ను ఎందుకు గెలిపించామా అని అక్కడి ప్రజలు చెంపలు వేసుకుంటున్నారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్ కాదని 5 గంటల కరెంటు ఇస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కొడంగల్ పేరును అంతర్జాతీయ స్థాయిలో చెడగొట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి. 50 లక్షలతో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్. భరాస అభ్యర్థి నరేందర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే కేసీఆర్ కాళ్ళు పట్టుకునైనా ఆయనకు ప్రమోషన్ ఇప్పిస్తా. జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలా, జైలుకు పోయే ఎమ్మెల్యే కావాలా అని ప్రజలే తేల్చుకోవాలని కేటీఆర్ అన్నారు. ఈరోజు కామారెడ్డిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తొలి రోజుల్లో కామారెడ్డికి చెందిన న్యాయవాదులు చైతన్యం చూపించారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని తెలంగాణ సాధించుకున్నాం. కామారెడ్డిని జిల్లా చేస్తానని చెప్పా, అలాగే చేసుకున్నాం. మెడికల్ కాలేజీ కూడా తెచ్చుకున్నాం. జల సాధన ఉద్యమం 40 రోజులు చేశాం. ఆ ఉద్యమంలో బ్రిగేడియర్లను నియమించుకున్నాం. కామారెడ్డి బ్రిగేడియర్గా నేనే ఉన్నాను. అది నా అదృష్టంగా భావిస్తున్నానని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు దేనికి సంకేతమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నేడు పొంగులేటి, నిన్న తుమ్మల, అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు. భాజపా, భారాస నేతల ఇళ్లపై ఐటీ దాడులు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ కాలనీకి చెందిన యువకుడు, బాలిక మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు యువకుడిని పలుమార్లు మందలించారు. బుధవారం తల్లిదండ్రులు బాలికను ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టి బయటకు వెళ్లారు. దీంతో రాత్రి బాలిక ఇంటికి యువకుడు వెళ్లాడు. గమనించిన స్థానికులు బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు యువకుడిని పట్టుకొని చితకబాదారు. రహస్య భాగాలపై కారం వేసి కొట్టారు. దాదాపు గంట సేపు చితకబాదడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ కేసులో 9 మందిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. బోధన్లో భారాస అభ్యర్థి షకీల్ ఇవాళ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రచార ర్యాలీలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. కాసేపు ర్యాలీలో స్కూటీపై కవిత ప్రయాణించి కార్యకర్తల్లో జోష్ నింపారు. ఫైబర్ నెట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ నెల 30న విచారణ చేపడతామని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం తెలిపింది. ఏపీ సిఐడి పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ఫైబర్ నెట్ కేసులో ఈ నెల 30 వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని ఆదేశించింది.
నిన్నటి వరకు మా నమ్మకం నువ్వే జగన్ అని అన్న ప్రజలు ఇవాళ నిన్ను నమ్మం జగన్ అని అంటున్నారని తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ రాష్ట్రానికి జగన్ ఎందుకు వద్దో చెప్పడానికి 1.25 కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా 20 ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖ రాశారు. గడప గడపకు వైకాపా అన్నారు. గడప గడపలో అవమానంతో వెనుదిరిగారు. ఇప్పుడు వై ఏపీ నీడ్స్ జగన్ అనే కొత్త పల్లవి అందుకున్నారు. ప్రజలు ఏపీ హేట్స్ జగన్ అనే స్వరం అందుకున్నారు. వద్దు వద్దు ఈ జగన్, మళ్ళీ మాకొద్దు ఈ జగన్ అనే నినాదంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 15 నుంచి రాత్రిపూట విశాఖ విమానాశ్రయం మూసివేస్తున్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. రన్వే పునరుద్ధరణ పనుల కోసం రాత్రి 9 నుంచి ఉదయం 8 గంటల వరకు విమానాశ్రయం మూసివేయనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పగటిపూట విమాన సర్వీసులు పెంచాలని అధికారులు నిర్ణయించారు. రాత్రిపూట విమానాశ్రయం మూసివేతపై నౌకాదళ అధికారులతో ఎంపీ జీవీఎల్ చర్చించారు. రన్వే పనుల కోసం రాత్రిపూట మూసివేత తప్పదని ఈఎన్సీ చీఫ్ పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పగటిపూట సర్వీసులు పెంచుకునేందుకు సముఖత వ్యక్తం చేశారు. రన్వే పునరుద్ధరణ పనులు పూర్తి చేసేందుకు 4 నుంచి 6 నెలల సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. కుల మత ప్రాంత విద్వేషాలు రెచ్చగొడుతూ పైశాచిక ఆనందం పొందే సైకో జగన్ కిరాయి మనుషులు తెదేపా అధినేత చంద్రబాబు పేరుతో ఒక ఫేక్ లెటర్ వదిలారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన వైకాపా ఫేక్ ఎత్తుగడల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం వైకాపాలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే కందుకూరు నాగార్జునరెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి అసంతృప్తితో ఉన్నారు. అక్కడి టికెట్ను వెంకటరెడ్డి ఆశిస్తున్నారు. ఈ నెల 6న నిర్వహించిన వైకాపా సామాజిక బస్సు యాత్ర సందర్భంగా విభేదాలు బయటపడ్డాయి. బుధవారం కనిగిరిలో జరిగిన బస్సు యాత్రకు సైతం బాలినేని, జంకే వెంకటరెడ్డి గైహాజరయ్యారు. ఇంతటితో వార్తలు సమాప్తం. జ్యోతి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.